అక్కలు అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. అయితే ఈ వీడియో ఒక ఆశక్క అయితే అడిగింది. ఆమె కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేసాం. ఆమె కోసమని కాదండోయ్, ప్రతి ఒక్కరు ఈ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొని ఉంటారు. ఈ సమస్య అందరికీ సాధారణమైన అయినది, కానీ పెద్ద సమస్యనండోయ్. ఎందుకంటే నిద్ర చాలా ముఖ్యమైనది కదా. ఆ నిద్రలోనే ఇలాంటి సమస్య ప్రతి ఆశక్కకి ఎదురవుతుంది. అందుకనే ఈ వీడియో చేశాము. ఎంత పని చేసొచ్చినా, పొద్దంతా చేసొచ్చిన వాళ్ళు అలసిపోయి పడుకుంటారు, నిద్రపోతారు. నిద్రనే అన్నిటికీ మూల కారణము. నిద్ర లేకపోతే ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఇలాంటి సమస్యలు ఎంతో మంది ఆశక్కలు ఎదుర్కొంటున్నారు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో ఏంటనేది. అందుకే వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నట్లయితే, మీకు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా కూడా కామెంట్ ద్వారా చెప్పండి. నెక్స్ట్ వీడియో చేస్తాము. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగండి ఆశకలు, అప్పుడే వెళ్ళకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఆశ గ్రూప్లలో, హెల్త్ గ్రూప్లలో అన్నిట్లో చేయండి. ఎందుకంటే మీ విలువ అందరికీ తెలియాలి. బా ఈ టైంలో ఎవరబ్బా ఫోను? మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ మోగుతుంది. హలో హలో వరమ్మా. హలో రమక్కనా మాట్లాడేది? రమక్కనే మాట్లాడుతున్నా. చెల్లె జరా దబ్బునరా ఇంటి దాకా. ఏమైంది? ఇంటి దాకా రాని గంట గాబర పడబడుతుంది. నొప్పులు వస్తున్నాయి మీ కోడలికి? అవును చెల్లె, నొప్పులు వస్తున్నాయే. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది, తిన్నది, పన్నది. 2-3 గంటలు అయ్యే అటు ఇటు తిరుగుతున్నది. నొప్పులు అంటాని, కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటాని, కడుపు పట్టుకొని ఏడుస్తున్నది చెల్లె. జర నాకు ఏం అర్థమైతలేదు, జర దబ్బునరా. సరే వస్తున్నా. నాకు మాత్రము కాళ్ళు చేతులు కడుపులో వచ్చినాయి చెల్లె. నాకేమి తెలియదు, అంటే ఏమి తెలియదు. అంతా నువ్వే చూసుకోవాలి. హాస్పిటల్కి తొలుకుపోయి జర డెలివరీ అయ్యేదాకా నువ్వు దగ్గర ఉండాలి బిడ్డ. లేకపోతే నేను మనిషిని కాను. నాకేమో తెలియదు, నాకేమంటే ఏం తెలియదు బిడ్డ. నువ్వు తొందరగా రా. వస్తున్నా, నువ్వు ఫోన్ కట్ చేయు. మా ఇల్లు దగ్గరున్నదా రానికి? ఇప్పుడు మా ఆయనని లేపాలి. మా ఆయన ఏమంటాడో, నిద్రలకి లేపితే ఆయన కోపం అంటే కోపము. వస్తున్నా అని చెప్పినా కదా అక్క. ఎట్లా నన్ను ఇక తిట్లో ఎట్లనో వాడుకుంటా అయినా రావాలి మా ఆయనతోని. సరే చెల్లె, ఏమనుకోకు. ఈ రాత్రిలో నిన్ను ఇబ్బంది పెడుతున్నామని. ఇక మాకు నువ్వు తప్ప ఎవరు సాయం చేస్తారు చెల్లె? ఎవరు వస్తారు మా ఎంబడి డెలివరీకి? ఇక నువ్వు అన్ని విధాలు చూసుకునేదాను, నువ్వే రావాలి. ఏమనుకోకు, జర తొందరగా రా చెల్లె. ఇప్పుడు జర బండి మీద దించయ్యా అంటే ఈయనతోనేం బాధనో ఏమో నాకు. ఆమెకేమో నొప్పులు వస్తున్నాయంట. చిన్న చెరు లేదు, నిద్రలు ఉన్నదాన్ని ఉలిక్కి పడ్డా ఫోన్ రాగానే. ఏం కోసి దేవుడా, ఈ నిద్ర ప్రశాంతంగా నిద్ర లేదు. మొగడు ఏమో రాత్రి లేడుకోతావని తిడతాడు. ఇక అత్త మామనేమో ఈ రాత్రిలో కూడా పోతానా అని అంటారు. ఓయ్యా నిన్నే. ఏందే నిద్రపోతున్నావు? లేపుతావేందే? రమక్కొల్ల కోడలికి నొప్పులు వస్తున్నాయంట. ఈ హాస్పిటల్కి తీసుకుపోవాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటి దాకా దించు చాలు. ఆడికించి నేను అంబులెన్స్కు ఫోన్ చేసి వాళ్ళు ఎంబడి పోతా కానీ వాళ్ళ ఇంటి దాకా నాకు జర భయం అవుతుంది అయ్యా. చీకటి ఉంటుందాడా, జర వస్తావేమో అని లేపుతున్నా. అసలు నువ్వేమనుకుంటున్నావే? ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 1:30 అర్ధరాత్రి. మనిషివా పశువా? ఆ ఫోన్ పక్కకు పడేసి సప్పుడేక నిద్రపోక ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసినావు నువ్వు? అయ్యో గట్ల మాట్లాడతావేమయ్యా? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎట్లా? వాళ్ళు ఏమనుకుంటారు? కావాలని లిఫ్ట్ చేయలేదు, హాస్పిటల్కు రాబడుతుందని అనరా? చేసేదే ఇది దిక్కుమల్ల డ్యూటీ. రాత్రిలో ఏ రాత్రి ఫోన్ వచ్చినా పోవాలి. నువ్వు మళ్ళా కొత్తగా మాట్లాడుతున్నావు అత్తమ్మ అన్నట్టు. ఆ దిక్కుమాల డ్యూటీ మానేయ అంటే మానేయవు. అమ్మనైనతో నేను మాటలు పడుతున్నా. నువ్వేమో ఈయనైనవు పోతావిగా. నువ్వు ఏ రాత్రి ఉన్న పోతావు మనుషులతోని. అందరితో మంచిగా ఉంటావు, ఇంట్లోతోని మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తావు. నువ్వు ఎందాక భరించాలే నేను? చేసేదే ఇలాంటి పని అయ్యా. మరి నీకు తెలియదా స్టార్టింగ్ నుంచి? మళ్ళా ఇక ఫోన్ రాగానే డెలివరీ కేసుకు పోతానంగానే మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నావు. చిన్న సరలేదు నాకు. ఫోన్ చేసి ఇప్పుడు రావట్లేదు నేను, పొద్దున వస్తా, మీరు పోయి అడ్మిషన్ కండి అని చెప్పు. అయ్యో అట్లెట్లా చెప్తానయ్యా? మన బాధ్యత ఉంటుంది. ఏ రాత్రి నొప్పులు వచ్చినా కూడా పోవాలి. పోయి అడ్మిషన్ చేసి మళ్ళీనా సరే
డెలివరీ అయినాక రేపు పొద్దుగాల పోయి ఫోటో దిగినా సరే అడ్మిషన్ అన్న చేసి రావాలయ్యా. వాళ్ళ ఇంటి దాకా దించు నన్ను. వాళ్ళ ఇంటి దాకా దించుతావంటే చాలు, నేను అంబులెన్స్కు ఫోన్ చేసి అయినా అడిగించి ఆమెను తొలుకొని పోతా, పరిస్థితి ఎట్లున్నదో చూసి. అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోయి, నేను రాను. ఒక్కదానే పో, నడుచుకుంటావో. అయ్యో ఈయనేంది ఇట్లా మాట్లాడబట్టే? డెలివరీ అయ్యేదాకా దగ్గర ఉంటా అని రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి అన్ని చెకప్లు చేసి డెలివరీకి దగ్గర లేకపోతే ఏమంటారు? మాట వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇంటి ముంగటికి పోతే ఎట్లా మాట్లాడతారు? ఆపద సమయంలో రాలేదు కానీ డెలివరీ అయినాక ఉప్పుకుంటూ వచ్చి ఫోటో దిగుతుందా అని అది బాధని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కదాన్ని ఎట్లా పోవాలి? చీకట్లా పోవాలి తప్పదిగా, ఒక్కదాన్ని అయినా సరే. అగో ఆడదేమో బయటకు పోవట్టే, మగోడేమో ఇంట్లో వండుకోవట్టే. ఓడన్న బయట చూసినా కానీ ఏంది విడ్డూరం? అర్ధరాత్రి ఇంట్లోకేని కోడలిది బయటకు పోతున్నది, వీడేమో వండుకున్నాడు మంచం మీద. అరే ఏమైందిరా? అది ఎక్కడికో పోతున్నది. వచ్చింది మా అమ్మ, దీనికి సమాధానం చెప్పలేక నేను చావాలి ఇప్పుడు. అది మాత్రం హ్యాపీగా పోతుంది. తర్వాత బాధపడేది, నరకం చూసేది నేను. ఏం మాట్లాడవేమి అట్లా వండుకున్నావు? ఏందమ్మా? నీ పెళ్ళాము యాడిపోతున్నది చీకట్లా అని అడుగుతున్నా. చెవులిన పడతలేవా నీకు? అదే గా రమక్క కోడలికి ఏమో సుస్తయిందంట, ఫోన్ చేసిర్రు, పోతున్నదమ్మా. ఇక అది నన్ను రమ్మన్నది కానీ నాకు నిద్ర వస్తుంది, నేను బాగా అలసిపోయినా, నేను రాదని కోపం అయ్యేసరికి ఒక్కతే పోతున్నది. ఏమోరా, లోకమంతా కోడై కూస్తున్నారు. ఎంతగానో డ్యూటీ చేస్తున్నది నీ కోడలు. 1000 లక్షలు సంపాదించినోడు కూడా గింతగానో రాత్రిలో పోరు. ఏడుకోతున్నదో ఎటు తిరగబోతున్నదో అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ముఖం ఎత్తుకొని తిరగలేకపోతున్నారా ఊళ్ళా నీ పెళ్ళాం చేయబట్టి? నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు ఎందుకు పట్టుకుంటావమ్మా? నీ కోడల గురించి నీకు తెలిసి ఉండాలి, అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని ఇంట్లో ప్రశాంతత లేకుండా దాని మీద నువ్వు అరుస్తావు, నీ మీద అది అరుస్తుంది. మధ్యలో నేను నలిగిపోతున్నట్టు నాయన నలిగిపోతున్నాడు. మనకు తెలిసి అయిపోదురా, ప్రపంచానికి కూడా పట్టింపు ఉంటది. మన సంసారము బయటోళ్ళకి ఎక్కువ పట్టింపు ఉంటది మనకంటే. ఇప్పుడు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టించుకొని నువ్వేం చేస్తావా? మన పెళ్ళాము డ్యూటీకి పోతున్నది, తిరగబోతలేదు. అది గుర్తుపెట్టుకో. నీకు ఒక్కదానికి మనస్తత్వానికి తెలిస్తే చాలు, వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పనవసరం లేదు. నువ్వు కొన్ని విషయాలలో లోకానికి భయపడాలేరా. అర్ధరాత్రి 12-1 గంటలకు పోతే ఏందిరా అర్థము? బంద్ చేయమని డ్యూటీ. ఆడు జీతం పెంచుతాను పెంచడు. వీళ్ళను ఎట్టి షాకిరి చేపించుకుంటున్నాడని వీళ్ళకి అర్థమైతే లేదు. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఏమో. 4 రోజులు చేయకుండా తానేస్తే వాడే పెంచుతాడు. అన్ని వాడు చెప్పినట్టు ఉప్పుకుట్టా పోతే ఎవడు పెంచుతాడు చెప్పు? నిజమేనమ్మా నువ్వు చెప్పేది. వీళ్ళకి అర్థమైతలేదు కదా. వాళ్ళు పని చేయక పాట చేయక ఒక నెల రోజులు తానేసిరనుకో, వాడే పెంచుతాడు దిగచ్చి. కానీ వీళ్ళు అట్లా చేస్తలేరు కదా. కంటిన్యూగా వాడు ఏం చెప్తే అది పని చేసుకుంటా పోతున్నారు, తల ఊపుతున్నారు. ఇక మంచిగా చేస్తున్నారు కదా అని ప్రభుత్వం కూడా చేపించుకుంటున్నారు. అరే బయట తిరగడానికి ఇజ్జత్ పోతుందిరా. అర్ధరాత్రి 1-2 గంటలకు ఊరికే పోతారా? ఎన్నిగానం 1000 జీతం ఇస్తున్నారు, అందుకే పోతున్నారు. పొద్దుగా లేవగానే పోతారు, రాత్రిలో పోతారు. అంతగానం జీతం ఇస్తారు కాబట్టి వీళ్ళు డ్యూటీ మానేయకుండా చేస్తున్నారు అని. నరసక కోడలు మస్తు సంపాదిస్తుంది కానీ కావాలని బయట ఆడ ఈడ చెప్పుకొని తిరుగుతుంది కోడల మీద అని అంటున్నారు. ఇప్పుడు పోయింది, పోతే మధ్యలో కూడా ఏమన్నా అవుతుంది. అయితే ఎవడు బాధ్యుడు చెప్పు? సరే అమ్మా, అది నడుచుకుంటూ పోతున్నట్టున్నది. ఇక భయపడుతుంది. ఎందుకైనా ఇక నా పెళ్ళామే కదా. అది భయపడుతుంటే నేను చూసుకుంటా కూర్చుంటే బాగుండదు కదా. యాడగిందాక పోయిందో బండి తీసుకొని పోతా. పో మరి, ఇక తప్పదు కదరా, నీకు తప్పది. ఓ నేను వాళ్ళ మాటలు వినుకుంటే ఈ చెవుతోని విని ఈ చెవుతోని ఇడవక తప్పది. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా బాధలు పడుకుంటా పోకడా. చాలని జీతంతో అట్లా చేసుకుంటా అడ్డమైన వాళ్ళతో మాటలు పడుకుంటా. ఆయనకి ఇంత కూడా తెలివి లేదు, వానికి కనికరం వస్తలేదా అని ఇంట్లో మన్నువాడా ఏం చేస్తున్నాడో, ఏం రాజకీయం చేస్తున్నాడో. చేపించుకున్నట్టు మంచిగా పని చేపించుకుంటున్నాడు. ఏం చేయని వాళ్ళకు 1000 జీతం ఇస్తున్నాడు అని ఇంట్లో పీనిగెళ్ళ. చూసిరు కదా ఆశక్కలు వీడియో. అందరికి ఇలాంటి సమస్య పక్క ఎదురయ్యి ఉంటుంది. లైకులు చేయండి, మరి కామెంట్ కూడా చేయండి. మీకు ఇలాంటి సమస్య ఎదురైందా? ఎదురైతే మీ సిచ్యువేషన్ ఎట్లుండే, ఏం కథ అనేది కామెంట్ చేయండి. మరి మంచి మంచి వీడియోలు చేసుకోవాలి అంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏం సమస్యలు ఉన్నాయో కింద కామెంట్లో రాయండి, వీడియోలు కూడా చేస్తాము. ఇక ఒక అక్క ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది నాకు, ఈ వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి అడుగుతుందట. నిన్న మళ్ళీ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చేసినాము. అందుకే
మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా కూడా మాకు కామెంట్ చేయండి. చేస్తే మేము ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాం, మీకు సపోర్ట్గా నిలుస్తామని చాలా రోజుల నుంచి చెప్తున్నాం. మంచిగా కామెంట్లు చేస్తున్నారు, మా కోసం మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి కామెంట్ వేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. అయితే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి పోయి వస్తా.